50,000 కోసమైతే ఆశపడి ఒక పెళ్ళైన యువతి ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్న యువతైతే మళ్ళీ పెళ్ళికి సిద్ధమైంది. ఇంతకీ కథ ఎక్కడ జరిగిందంటే విజయవాడలో జరిగింది. మధ్యవర్తులైతే తనని ఒప్పించి పెళ్లి కాలేదని చెప్పించి వరుడి దగ్గర 4,00,000 రూపాయలు తీసుకొని తనని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టించారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ వ్యక్తితో కాపురం చేయడానికి నిరాకరించింది. ఇంతకీ ఏం జరిగిందని ఆరా తీస్తే ఆమెకి ఆల్రెడీ పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. 50,000 ఇస్తారని ఆశ చూపించి తనని ఇలా చేపించారని ఆమె ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. సో ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆ యువకుడు అయితే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు పెళ్ళి అనగానే తొందరపడకుండా ఫస్ట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నాం ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండి పెళ్ళి అంటే ఖచ్చితంగా మీరు వెనకాల అంటే వాళ్ళ వెనకాల ఎలాంటి స్టోరీస్ జరిగినాయి అనేది ఖచ్చితంగా ఆరా తీసే అంత కరెక్ట్గా ఉందనుకుంటేనే మీరు పెళ్ళికి సిద్ధం కండి.